హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా టేస్టీగా క్యారెట్ రైస్ని ఈ విధంగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిన, ఇంట్లో ఉన్నప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన, పెద్దవాళ్ళకి కూడా బయటకు వెళ్ళినప్పుడు బాక్స్ పెట్టించిన, ఎక్కువ స్పైసీ లేకుండా టేస్టీగా నోటికి రుచిగా ఉంటుంది. రైస్ వచ్చేసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదండి. రైస్ రెడీగా ఉందనుకోండి 5 నిమిషాలలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. క్యారెట్ రైస్ని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఒక కప్పడు అంటే ఒక పర్సన్కి అంటే చిన్నపిల్లలకి సరిపడా రైస్ తీసుకున్నాను. ఒక కప్పడు. తర్వాత ఒక క్యారెట్, మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని పీల్ తీసుకొని సన్నగా కొబ్బరి తురిమే దాంతో ఇలా తురుముకోవాలి. పెద్ద పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజ్ వచ్చేటట్టుగా, పెద్ద సైజు ఉంటుంది, మీడియం వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి మనం మీడియం సైజ్ తురుముకొని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఎక్కువైనా తీయగా అవుతుందండి, కాబట్టి మనం రైస్ని బట్టి క్యారెట్ని తీసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఆయిల్ వేడవ్వగానే తర్వాత ఒక పావు ఇంచు అల్లం ముక్క తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. జస్ట్ ఒక 20 సెకండ్స్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అద్దెకి చీల్చుకొని వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ లైట్గా ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి ఉల్లిపాయని, కరివేపాకుని, పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి. ఉల్లిపాయల్ని మాడనివ్వకూడదండి, జస్ట్ లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని మొత్తం వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. తెలిసిపోతుంది మనకి పచ్చివాసన పోయే విధాన్ని. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగంత నోట్లో వేసుకొని తిన్నప్పుడు స్మెల్ రాలేదనుకోండి పచ్చివాసన పోయినట్టు అనమాట. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంటే టెస్టింగ్ సాల్ట్ కరగాలన్నమాట. కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారబెట్టుకున్న ఒక చిన్న పిల్లలకి సరిపడా రైస్ అనమాట, వాళ్ళ బాక్స్లోకి సరిపడా రైస్ తీసుకున్నాను. మీడియం సైజ్ క్యారెట్కి కొలత. ఇలా మొత్తం క్యారెట్ తురుము మొత్తం మనం రైస్కి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ అసలు ఆన్లో ఉండకూడదు, ఎందుకంటే టెస్టింగ్ సాల్ట్ వేసాం కాబట్టి అన్నం అనేది నలుపు వచ్చేస్తుంది. ఆన్లో ఉంటే, బాగా వేడి మీద ఉంటే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసేసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి, చిన్నపిల్లలకి కాబట్టి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం నిదానంగా ఉప్పు, మిరియాల పొడి కలిపేటట్టుగా కలుపుకొని ఈ స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని రుచిగా అనిపించింది అనుకోండి, ఉప్పు కానీ కారం కానీ అవసరం లేదు, కొంచెం ఉప్పు ఏమైనా పడితే వేసుకొని కలిపేసేసి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని తిన్నా, లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. రెసిపీ మాత్రం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసేసి పిల్లలకి కూడా వెరైటీగా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఈ విధంగా చేసి కట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్.